పెళ్ళయ్యాక కొన్ని వంటలు అత్త దగ్గర కూడా నేర్చుకున్నాం కదా! ఈ రెసిపీ సింపుల్‌గా చేయడం అత్త దగ్గర నేర్చుకున్న. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ బ్యాచిలర్స్‌కైతే ఇది చాలా యూజ్ అయితది. ముందుగా ఆనియన్, టమాటో అండ్ వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఎందులో కుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కడాయి తీసుకొని, అందులో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలనమాట లైన్‌గా. దాని తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వాటికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. కారం అండ్ అలాగే జీలకర్ర పొడి అండ్ ఫైనల్లీ ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి దానికి సరిపడేంత. అండ్ దాని తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం పైన కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. దాని తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఇంక అప్పటి నుంచి కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట. ఆ టైంలో మీరు సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. అండ్ మంచిగా ఇలా కుక్ అయిపోయాక మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఫైనల్లీ పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ఈజీ అండ్ సింపుల్ వంకాయ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇవి కట్ చేసిన వంకాయ ముక్కలు లేదంటే ఫ్రూట్స్ ముక్కలు ఏమైనా ఉంటాయి కదా! అవి నైట్ అంతా వాటర్‌లో ఇలా సోక్ చేసుకుంటాను. మార్నింగే మొక్కలకైతే వేసేసుకుంటాను. మరి మీరు?